పొత్తులకు సంబంధించి కీలకమైనటువంటి అంశం ఏంటంటే దక్షిణాది ఇటు ఈ కాన్సెప్ట్ కూడా తీసుకుంటే తూర్పు వీటిది కూడా లెక్కలేసుకుంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ పొత్తులకే మొక్కు చూపుతోంది. ప్రతి రాష్ట్రంలో కూడా జేడీఎస్తో పొత్తు ఆల్రెడీ ఖరారైంది. అదే సందర్భంలో ఒరిస్సాలో ఇంతవరకు నవీన్ పట్నాయక్ ఎవరితో పొత్తు పెట్టుకోలే, కాంగ్రెస్తో కానీ బీజేపీతో కానీ. ఫస్ట్ టైం నవీన్ పట్నాయక్ కూడా పొత్తు పెట్టుకోబోతున్నాడు అన్నటువంటిది కీలకమైనటువంటి. ఇంతవరకు అక్కడ ఫస్ట్ ప్లేస్ బీజేడీ, సెకండ్ ప్లేస్ బీజేపీ ఉంది. ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్లే పొత్తు పెట్టుకోవడం అంటే ఆటోమేటిక్గా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలో వదిలినట్టు. ఎందుకంటే కాంగ్రెస్ ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేసింది, కానీ బీజేడీ ప్లేస్కి వెళ్ళలేకపోతుంది. బీజేపీ ఒక్కటైతే కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా ప్రధాన ప్రతిపక్షం అవుతుంది, అక్కడ సీట్లు సాధించిన ఆశ్చర్యం. కాకపోతే ఎంపీ సీట్లు సాధించలేదన్నటువంటిది బీజేపీ ధైర్యం. ఇటు కాంగ్రెస్కి